హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. చూసేయండి. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి. ఒక్కసారి ఈ పొడి కొట్టి వేయండి. బీరకాయలో సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకొని మీరు వేడివేడిగా రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పే పద్ధతిలో ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? నచ్చిన వాళ్ళైతే ఇలాగా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. చూసేయండి. ఇప్పుడు ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇలాగా 3 స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో అంట్లో పెట్టకూడదు. ఇవి కాస్త మాడిపోతాయి. అప్పుడు మన కూర కూడా చేదు అనిపిస్తుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 3 స్పూన్లు ధనియాలు వేసుకొని కొద్దిగా మసాలా చెక్క 2 లవంగాలు వేసుకొని వేగనివ్వాలి. ధనియాలు అనేటివి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి అయితే కొద్దిగా వేసుకోవాలి. ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి, మరీ ఎక్కువగా లేకుండా కొద్దిగా వేసుకొని ఈ ఎండు కొబ్బరి కూడా కాస్త వేగనివ్వండి. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 5-6 అన్న వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా పుట్టుతో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా కాస్త వేగనివ్వండి. వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా వేగితే చాలు. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లు పట్టుకోండి. ఈ విధంగా పొడి అయితే కొట్టి పెట్టుకోవాలి. ఈ పొడి వేస్తేనే చాలా బాగుంటుంది బీరకాయల్లో. ఇప్పుడు ఇలాగా 2 బీరకాయలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ బీరకాయ పైనుండే తొక్కు అంతా తీసేసుకోవాలి. ఈ తొక్కు తీసేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కాడలు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. బీరకాయ అనేది మరి లావుగా లేకుండా కట్ చేసుకోవడం అనేది లావుగా లేకుండా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మనకు ఆయిల్ వేగేటప్పుడు తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ బీరకాయని ఇప్పుడు ఒక ఆనియన్ 2 టమోటాలు అయితే తీసుకొని అవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు కానీ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు అండి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు అనేది కాస్త వేగనివ్వండి. ఆయిల్లో వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఆనియన్ అనేది కాస్త మెత్తబడితే చాలు. మనకు ఈ ఆనియన్స్ కాస్త మెత్తబడడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడితే చాలు. ఇంకా ఇప్పుడు ఇందులో 2 టమోటాలు వేసుకుందాము. ఇప్పుడు ఈ టమోటాలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని టమోటా అనేది కాస్త ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. టమోటా అనేది ఈ విధంగా మెత్తబడింది, ఉడికిపోయింది. చాలు, ఈ మాత్రం చాలు మనకు. ఇప్పుడు ఇందులో బీరకాయ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి.
ఇలాగ బాగా కలిపిన తర్వాత బీరకాయ అనేది కాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. అలాగనే ఫ్లేమ్ని అలాగే మీడియంలో పెట్టేసుకొని కలుపుతూ ఉండండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. బీరకాయ అనేది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లో కానీ మీడియంలో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం పొడి అయితే వేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మనం కారం ఎంత తినగలుగుతాం అంత చూసి వేసుకోవాలి. ఇక్కడ నేను తక్కువగానే వేసుకున్నాను. 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇలాగా 1 స్పూన్ కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి. మన బీరకాయ అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. చాలు. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కొట్టి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. ధనియాల పొడి. ఇప్పుడు ఈ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ పొడి ఒకసారి కొట్టి వేయండి. ఈ బీరకాయ కూరాకులో చాలా బాగుంటుంది. నేను చెప్పే పద్ధతిలో ఈ బీరకాయ కొట్టి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడి వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు చూసుకోవాలి. సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మీకు లాస్ట్లో చూసుకోండి. సాల్ట్ కానీ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మన కూర అయితే ఇలా చేసుకొని మీరు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు నచ్చిన వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు అలాగనే ఉండనివ్వండి స్టవ్ పైనే. ఇంకా లాస్ట్లో మీరు సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయినా వేసుకోండి లాస్ట్లో. చాలా బాగుంటుంది. బీరకాయ కూర ఇలా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి, నచ్చిన వాళ్ళైతే వదిలేసేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని వంటలన్నీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రకరకాల వంటలు వస్తూ ఉంటాయి. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి, నచ్చిన వాళ్ళైతే వదిలేసేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉండేది మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత మీరు ఇంకా రెసిపీ ఏమన్నా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేస్తాము, వీళ్ళని బట్టి చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.